శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ విజయ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, ఇప్పుడు చూస్తే పిల్లలు ఒకప్పుడు అంటే ప్రతి గల్లీలో పిల్లలు బయట ఆడుకునేవాళ్ళు. అవునండి, చక్కగా ఆ సందడి వేరుగా ఉండేది. అవును, ఇంట్లో పెద్దవాళ్ళకి నిద్ర లేనంత డిస్టర్బెన్స్ ఉండేది వాళ్ళతో రోడ్లో గల్లీలో ఆడుకుంటే. అవునవును, ఇప్పుడు అసలు ఆ చప్పుడు అనేది, ఆ శబ్దాలు అనేది చాలా తక్కువ అయిపోయినాయి. అవును, ఎప్పుడు చూసినా మొబైల్ ట్యాబ్స్ లోనే పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు. అంతే. ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయింది. లేదు. అప్పుడు ఏంటంటే చక్కగా బయట గ్రౌండ్లలో ఆడుకునే వాళ్ళు, ఇంటి బయట ఆడుకునే వాళ్ళు. మన్ను అనేది, మట్టి అనేది చేతికి అంటుకునేది. అవును, అది మంచి ఏమంటారు, బాడీకి మంచిది అని అనేవాళ్ళు. వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అనేవాళ్ళు. అవునవును. ఇప్పుడు చూసుకుంటే దీనివల్లే సగం డిసీజ్ వస్తున్నాయి, మొబైల్ వల్లే. కరెక్ట్. పిల్లలు బాగా అడిక్ట్ అయిపోతున్నారు. సో దీని నుంచి వీళ్ళని ఎట్లా బయట పెట్టాలి? ఇప్పుడు మీరు అన్నట్టుగానండి, చాలా మంది పిల్లలు, చాలా మంది 99.9% పిల్లలు వాళ్ళకు ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది అనమాట. ఫోను చదువుకుంటారు, చదువుకున్న తర్వాత ఒక 10 minutes టైం ఉంది అనుకోండి. సపోజ్ క్లాస్లో టైం ఉంది, అగైన్ అంటే ఇంట్లో కూడా హోంవర్క్ చేయగానే అదొక వాళ్ళకి ఒక రిలాక్సేషన్ లాగా అనిపిస్తుంది తప్ప దీనివల్ల మనకి ఎంత చెడు అనర్థాలు ఉన్నాయి అనేది వాళ్ళు ఇది చేయట్లేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటేనండి, ఒక చైల్డ్ ఉన్నా ఒక రూమ్, సపరేట్ రూమ్, ఆ రూమ్లో వాళ్ళు ఉంటున్నారు. ఆ రూమ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదండి. వాడు చదువుకుంటున్నాడా, లేకపోతే క్లాసెస్ అటెండ్ అవుతున్నాడా, లేకపోతే ఇంకొక అవసరం లేని విషయాలు వాడు చూస్తున్నాడా మొబైల్స్లో అనేది మనకు తెలియదు. సో కాకపోతే ఇప్పుడు పిల్లలందరికీ ప్రతి ఒక్కటి ఆన్లైన్ క్లాసెస్ అనేది మొబైల్ ఉండాల్సిందే, ఇంటర్నెట్ ఉండాల్సిందే. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీంతో పాటు ఇది కూడా చేస్తున్నారనమాట. సో పిల్లలకు ఫ్రీ టైం దొరికితే ఫస్ట్ చెక్ చేయాలి పేరెంట్స్, నీకు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా క్లాసులు ఉన్నాయి, ఈ టైం నీకు ఖాళీగా ఉంది కదా, ఒక 1 hour ఖాళీగా ఉంది, బయటికి తీసుకెళ్ళండి పిల్లలను. లేకపోతే పిల్లలతో పాటు కూర్చొని మీరు ఒక న్యూస్ పేపర్ చదువుకోండి, పిల్లలకు మీరు ఏదన్నా ఒక స్టోరీ చెప్పండి, తర్వాత మీ ఎక్స్పీరియన్స్, చిన్నప్పుడు మీరు ఏం చేశారు, మీ తల్లిదండ్రులు ఎలా గడిపారు, అవన్నీ చెప్పండి. సో వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా వింటారు, చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. చిన్నప్పుడు నేను ఇలా చేశాను, అమ్మమ్మ ఊర్లో ఇలా ఉండింది అంటే చూడండి మీరు ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటారు. అలా కాదు, ఇప్పుడు ఏమంటారు, ఆడు క్లాసెస్ అటెండ్ అవుతున్నాడా, క్లాస్ టైం దొరికిందా, కొంచెం ఫ్రీ దొరికిందా, నువ్వు నీ మొబైల్ చూసుకో, నేను నా మొబైల్ చూసుకుంటా. మరి అలాంటప్పుడు పిల్లలకి ఏం చేస్తారండి, వాళ్ళకి టైం ఉండేటప్పుడు అందులోనే చూస్తున్నారు. సో అందులో పనికి వచ్చేవి చూస్తున్నారా, పనికి రానివి చూస్తున్నారా, వాళ్ళకి ఏమైనా ఉపయోగమా అనేది. ఇంకొకటి తల్లికి కానీ తండ్రికి కానీ వాళ్ళు ఏం చూస్తున్నారో చూడాల్సిన ఇది, ఎందుకంటే దేల్ బేబీసీ కదా, తల్లిదండ్రి వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్లో వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక న్యూస్ పేపర్ చెప్పండి, ఇవ్వండి, ఇచ్చి ఈరోజు ఇందులో హెడ్లైన్స్ ఏంటి, ఏం జరిగాయి వాళ్ళకి చెప్తే వాళ్ళకి కూడా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. అంతేకాకుండానండి ఎక్కువ ఈ చూడడం వల్ల, ఈ వెలుతురు వల్ల కళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుందండి వాళ్ళకు చాలా మటుకు. మీరు చూడండి చిన్న చిన్న పిల్లలకే ఇప్పుడు కళ్ళద్దాలు. ఎందుకు చెప్పండి, ఫింగర్స్ కూడా చాలా వీక్ అయిపోతున్నాయి. అంతే, ఎందుకంటే ఇప్పుడు 2 ఫ్రెండ్స్ కలిసారనుకోండి, ముచ్చట్లు చెప్పుకుంటారు, ఇలా జరిగింది అలాగే. ఇప్పుడు ఏంటండి, 2 ఫ్రెండ్స్ కలుస్తారు, ఎవడి మొబైల్ ఆడు చూసుకుంటా ఉంటాడు, అంతే. ఎవరితో మాట్లాడరు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అలాగే వస్తాయి. ఇప్పుడు ఎవరు మాట్లాడుకోరు ఇంటికి. ఇంతకు ముందు మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ చుట్టాలు వస్తే పెళ్లి ఆల్బమ్ ఇచ్చేసి, ఇదిగో మా పెళ్లి ఇదండి, ఇది చూసుకోండి, లేకపోతే ఇదిగోండి మా అమ్మాయి ఇది చేసింది చూడండి, ఇదిగోండి మా ఫోటోలు, ఇదిగో మా ఇంట్లో ఇది అది అని ఇప్పుడు ఏముందండి, ఆడు రాగానే ఫోన్ చూసుకుంటాడు. ఎవరంతా వాళ్ళు మాట్లాడేది ఏమి ఉండదు, ఎవరితో మాట్లాడటం లేదు. మరి ఇక అదంతా పిల్లలకు మనం చేసేదే కదండి, పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు ఏది చేస్తే తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే నేర్చుకుంటున్నారు. సో నేను మొబైల్ చూస్తే మా అమ్మాయి కూడా మొబైల్ చూస్తుంది, అంతే. నేను ఆపాలి కదా, ఫస్ట్ నేను ఆపితే పిల్లలు ఆపుతారు. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు అండి మొబైల్స్ అలౌ చేయొద్దని చెప్పట్లేదు, ఎంత అవసరం ఉంది, ఎంత యూస్ చేయాలి, ఎంత అవసరం లేదు, ఈ ఫ్రీ టైంలో మనం పిల్లలతో టైం స్పెండ్ ఎలా చేయాలి, అదొకటి నేర్చుకుంటే పిల్లలు చాలా మటుకు ఇది. ఇంతకు ముందండి లేదు, చిన్నపిల్లలకు కూడా అండి, చంటి పిల్లలు చూడండి, ఒక 1 year 6 months అబ్బాయి ఏడుస్తే ఏం చేస్తున్నారు, ఎత్తుకొని వాళ్ళను ఓదార్చట్లేదండి, బుజ్జకిచ్చట్లా, ఓ ఫోన్ ఇచ్చేస్తే వాడికి ఒకటి ఆన్ చేస్తున్నాడు. పిల్లలు ఎలా అయిపోయారంటే మీరు ఫోన్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఏడ్చేస్తున్నారు. తల్లి పాలు ఇవ్వకపోతే ఏడ్చే పిల్లలు ఇప్పుడు లేదండి, ఇప్పుడు ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తున్నారు. మీరు పాలు ఇవ్వకున్నా పర్వాలేదు అంటే ఇంతకు తర్వాత వచ్చే రోజుల్లో లా కూడా ఉంటుందేమో తెలియదు. ఫోన్ మీరు పాలు ఇవ్వకున్నా పర్లేదు, తిండి పెట్టకున్నా పర్లేదు, ఫోన్ ఇస్తే చాలు. వాడు ఏడుస్తున్నాడు, ఫోన్ ఇచ్చేసేయి, అంతే. ఆడు చూసి అటు ఇటు
ఎక్కడికైనా మనం చుట్టాలింటికి తీసుకెళ్ళినా కూడానండి ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాడు మరి ఎందుకు తీసుకొచ్చావు? అందరితో మాట్లాడడానికి కదా. వాడి ఫోన్ వాడు, వీళ్ళ ఫోను వీళ్ళు, అంతే. అందుకని వీళ్ళకి ఒక జాడ్యం లాగా, ఒక వ్యసనం లాగా అయిపోయింది. తాగే వాళ్ళకి తాగుడు ఎలాగో అలా అయిపోయిందండి ఇప్పుడు. ఫోన్స్ అనేది ఇంపార్టెంట్. జనాలు ఫోన్కు ఎంత అలవాటు పడిపోయారంటే, ఐఎమ్ సారీ టు సే, బయటికి వెళ్ళేటప్పుడు పొరపాటున షర్ట్ వేసుకోకున్నా పర్వాలేదు, కానీ ఫోన్ లేకపోతే పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అది ఇంపార్టెంట్ వాడికి. ప్రతి సెకండ్ ఇదివరకు ఏముందండి, పొద్దున లేవంగానే, అంటే మా కాలంలో, నాకు తెలియదు మీ జనరేషన్ ఎలా ఉందో, లేయంగానే కాస్త దేవుడికి దండం పెట్టుకొని చేతులు చూసుకొని, లేకపోతే దేవుడు పుస్తకం ఉంటే ఇలా ఇప్పుడు ఏముందండి, ఫస్ట్ వాడు ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసి ఫోన్ చూసుకుంటాడు. నా వాట్సాప్ కాల్స్ ఏమొచ్చాయి, ఈవెన్ ఆ లోపలికి కూడా తీసుకెళ్తాడు, అంతే. మరి అదే మరి అంతగా అలవాటు పడిపోయారండి. అందుకని పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లలకు వాటి నుంచి దూరం, ఇది వాడినందువల్ల నీకు ఎంత నష్టం జరుగుతుందని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. వాడంటే నువ్వైతే ఫోన్ చూసుకుంటావా, నేను చూసుకోకూడదా అంటాడు, అంతే కదా. అది క్వైట్ కామన్. అప్పుడు ఏం చేయాలి, నేనే చూడడం మానేయాలి. అప్పుడే కదా మన పిల్లలు చూడకుండా ఉంటారు. సో ఇవన్నీ ఎవరి చేతిలో ఉందండి, మళ్ళీ అటు తిరిగి పేరెంట్స్ చేతిలోనే ఉంది. అందుకని ఏం చేయాలంటే, సో ఈ ఎలక్ట్రిక్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మటుకు దూరంగా ఉంచండి, చదువు వరకే ఉంచండి, అంతే. అప్పుడైతేనా తల్లిదండ్రులతో మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కానీ వీలవుతుంది. దగ్గరుండే పార్క్ తీసుకెళ్ళండి, కాసేపు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అంతసేపు వచ్చి అదేంటి కార్టూన్ షో, లేకపోతే ఏంటి గేమ్స్, ఇవే కదా. మరి ఎప్పుడు ఏముంటుందండి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఏముంటుంది చెప్పండి. ఒకప్పుడు టీవీ సీరియల్స్ కి ఆడవాళ్ళు బాగా అడిక్ట్ అయిపోయి, ఇప్పుడు కూడా ఉందనుకోండి ఉంది టీవీ. ఇప్పుడు టీవీకి మించి మొబైల్ అయిపోయింది. మొబైల్, టీవీలు చూడట్లేదు మేడం ఇప్పుడు. టీవీలు ఎవరు చూడట్లేదు, అన్ని మొబైల్సే, చేతిలోనే ఉంటుంది కదా ప్రపంచం అంతా. ఇంకా ఎంత ఇదంటే, ఒకటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుందండి, ఫోన్స్ ఉంటాయి ముగ్గురికి. నా ఫోన్ కనబడట్లేదు, ఆడ ఎత్తుక్కోడు పోయి ఇక్కడి నుంచి ఫోన్ చేస్తాడు, నా ఫోన్ ఎక్కడుంది, అదో పెద్ద బంగ్లా, పెద్ద విల్లాలో ఎక్కడో పాడేసినట్టు. అంటే అంత అలవాటు పడిపోయారనమాట, మనుషులకు ఓపిక ఉండట్లేదు. సో ఫోన్స్ వల్ల ఏమవుతుందంటే, తల్లిదండ్రులు నమ్మట్లేదు, ప్రతి ఒక్కదానికి కడుపు నొప్పి వస్తుంది, గూగుల్ సెర్చ్ చేయి. కాదమ్మా, మేము చిన్నప్పుడు ఇదిగో కడుపు నొప్పి వస్తే వామ్ తినేవాళ్ళము, లేకపోతే వేడి నీళ్ళు తినేవాళ్ళము, లేకపోతే అటు ఇటు తిరిగితే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, అది కాదు, ఫస్ట్ గూగుల్లో చేస్తారు. సో తల్లిదండ్రులను చెప్పిన మాట కంటే గూగుల్ తల్లి చాలా ఎక్కువైంది అనమాట, అంతే. గూగులే తల్లి ఇప్పుడు, గూగులే తల్లి అంతే. దానివల్ల మంచి ఉందండి, ఉంది, మంచి ఉంది. కాకపోతే ప్రతి దానికి మరి మన తెలివితేటలు ఎప్పుడు పనిచేస్తాయి, మనం కూడా ఆలోచించాలి కదా. నీకు ఫోన్ గడపలేదండి, 2 రూములు వెతుక్కోలేవా నువ్వు వెళ్ళి, అక్కడ పెట్టానా ఇక్కడ పెట్టానా, ఫోన్ చేయి, నా ఫోన్ ఎక్కడుందో, అయిపోయింది. ఇంకా మీ ఎక్సర్సైజ్ ఎక్కడుంది చెప్పండి, ఏమి లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరికీ లేదు. సో అందుకని ఇవన్నీ ఇడిదిరిగి మళ్ళీ పేరెంట్స్ దగ్గర. సో పేరెంట్స్ అనేదండి చాలా ఇంపార్టెంట్, పిల్లలకు పేరెంట్స్ పాత్ర అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతిదీ వాళ్ళ నుంచి నేర్చుకుంటారు కాబట్టి ఫస్ట్ పేరెంట్సే. అంటే పేరెంట్సే కదండి మనకు తల్లి తండ్రి, మనకు కనపడని దైవాలంటే వాళ్ళే. మళ్ళీ కనిపించే దైవాలన్నా కనపడని దైవాలన్నా వెనక నుంచి నా పిల్లలు బాగా ఉండాలి అని కోరుకునేది వాళ్ళే. తల్లిదండ్రుల కంటే పిల్లల బాగా ఎవరు కోరుకోరండి, ఎవరు కోరుకోరు. రైట్ అమ్మా, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.